హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హెడ్ జూడ్. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి, ఏమనిపించకపోతే కామెంట్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తే నాకు ఇంకొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది, ఇంకొంచెం కొత్తగా కంటెంట్ చేయాలని, మీ ముందుకి కొత్త కొత్త ఇన్ఫర్మేషన్ తేవాలి, రోజు న్యూస్లో ఏం జరుగుతుందని డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాను. ఇంక ఈరోజు టాపిక్లోకి వస్తే, ఆల్రెడీ మనం చూసాం తమ్మునైల్లో రాజమౌళి గారు మహేష్ బాబు పాస్పోర్ట్ తీసుకున్నారు అని. అది ఏటి అని చూద్దాం. ఇంకా ఇప్పుడు రాజమౌళి గారిది మహేష్ బాబుది మూవీ ఎప్పుడు గుంటూరు కారం కన్నా ముందే చెప్పారు ఇది సినిమా జరగబోతుందని. కానీ తాజాగా ఏంటంటే ఈ జనవరిలోనే పూజ స్టార్ట్ చేశారు. ఇప్పుడు షూటింగ్కి స్టార్ట్ అవుతుంది. ఇంకా ఈ సినిమా వచ్చేస్తే దగ్గర దగ్గర 1000 కోట్ల బడ్జెట్లో తీస్తున్నాం అంటున్నారు. హీరో మహేష్ బాబు, హీరోయిన్ ఏమో ప్రియాంక చోప్రా అండ్ ఆపోజిట్ విలన్ మన సలార్లో విలన్ అదే పృథ్వీరాజ్ గారు ఉన్నారు. ఇంకా చూసారు కదా, ఎందుకంటే ఇది చాలా లాంగ్ షీట్ అంట, ఎక్కువ రోజులు షూటింగ్ చేయాలంట. మ్యాక్సిమం ఒక 3-4 ఇయర్స్ అయినా పడుతుంది. చాలా లాంగ్ కాల్ షీట్ ఉన్నదంట మహేష్ బాబు గారిది ఈ షూటింగ్. ఆయన ఇప్పుడైతే సౌత్ ఆఫ్రికా అవన్నీ లొకేషన్స్ అన్నీ సెట్ చేసుకొని ఉన్నాయి. ఇంకా షూటింగ్ అయితే నెక్స్ట్ ఈ మే నుంచో ఏప్రిల్ నుంచో స్టార్ట్ చేయడం జరుగుతుంది. సినిమా దగ్గర దగ్గర 800 నుంచి 1000 కోట్లలో తీస్తున్నారు. చాలామంది హాలీవుడ్ యాక్టర్స్ అండ్ మిగతా ఇండస్ట్రీ యాక్టర్స్ కూడా ఉన్నారు. రాజమౌళి గారి సినిమా అంటే ఎలాగుంటుందో తెలుసు కదా. ఇది ఒక కొత్త స్టాండర్డ్స్ని సెట్ చేస్తుంది టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని, ఇంకొంచెం ఎత్తుకు తీసుకెళ్తుంది. ఇప్పుడు బాహుబలి, త్రిబుల్ ఎలాగైతే ఒకటి తర్వాత ఒకటి ఇదయ్యిందో, బాహుబలి చూడొచ్చు మనం. తెలుగు ఇండస్ట్రీ అంటే అందరికీ ఏటో చూసింది. ఇంకా త్రిబుల్ వచ్చేసరికి ఏకంగా హాలీవుడ్ రేంజ్కి వెళ్ళి ఆస్కార్ అవన్నీ తెచ్చింది. ఇంకా మహేష్ బాబు గారికి మామూలుగానే ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువ. ఇప్పుడు రాజమౌళి గారితో సినిమా కాబట్టి ఇంకెలాగుంటుందో చూడాలి. ఏ కథ రాశారు ఇదైతే రాజమౌళి గారిది, మహేష్ బాబు గారిది మూవీ కథకు వస్తే ఇది ఫారెస్ట్ బ్యాక్డ్రాప్ అంటున్నారు. ఆల్రెడీ మనం మహేష్ బాబు గారి లుక్స్ కావచ్చు, చాలా బాడీ ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది. ఆయన చాలా మస్కులర్గా బాడీని బిల్డ్ చేశారు. ఎలాగ చూపిస్తారు, ఎంత కొత్తగా చూపిస్తారు. ఇప్పటికొచ్చి మహేష్ బాబు గారు దాదాపు అన్ని సినిమాల కన్నా ఇందులో చాలా కొత్తగా చూడబోతున్నామని తెలుస్తుంది. ఇది ఒక్క మహేష్ బాబు ఫ్యాన్సే కాదు, మిగతా టాలీవుడ్ ఫ్యాన్స్ అట్నుంచి సినిమా లవర్స్ అందరూ ఈ సినిమా గురించి చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడు ప్రతి చిన్న అప్డేట్లే చాలా వైరల్ అవుతున్నాయి, చాలా హాట్ టాపిక్గా నిలుస్తున్నాయి. ఏమీ ఇంకా షూటింగ్ కూడా స్టార్ట్ చేయకుండానే నార్మల్గా ఉండే ఒక మూవీ పైన ఇంత బజ్ ఉంది. ఒక ఫస్ట్ లుక్ అయినా, ట్రైలర్ అయినా ఏవైనా వదిలి ఒక పిక్ ఏమైనా పోస్టర్ వదిలితే ఇంకెలాగా మూవీ ఒక రేంజ్లో ఉంటుంది. చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్సే కాదు అందరూను. రాజమౌళి గారు చెప్పేది ఏంటంటే, మూవీ దగ్గర 2 ఇయర్స్ షూట్ అవుతుంది. మూవీ రిలీజ్ అయ్యేసరికి మ్యాక్సిమం 2027 డిసెంబర్కైనా, లేకపోతే 2028 ఏప్రిల్ అదే సమ్మర్ హాలిడేస్కైనా వస్తుంది అంటున్నారు. ఇంకా వేచి చూడాలి. ఎప్పుడు రాజమౌళి గారు సినిమా ఎంతసేపు ఎన్ని సంవత్సరాలు తీసినా ఆయన ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తారు. అది ఒక 3 సంవత్సరాలు అవ్వచ్చు, 4 సంవత్సరాలు అవ్వచ్చు. బాహుబలితో ఓ 3-4 సంవత్సరాలు తీశారు. ఇంకా త్రిబుల్ ఆర్ అంటే కోవిడ్ వల్ల ఇంకొంచెం లేట్ అయింది, కానీ లేకపోతే అది ముందే రిలీజ్ అయ్యేది.